హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే సిఎస్ఎస్లో కలర్స్ అనేవి ఎలా ఇవ్వాలి అన్న విషయం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ దీనికోసం నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసా. ఫస్ట్ అవి ఎన్ని టైప్స్గా ఉన్నాయి అంటే ఒకటి వాటి యొక్క నేమ్స్ ఇవ్వచ్చు అనమాట. లైక్ కలర్ నేమ్స్, లైక్ రెడ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, బ్లూ కావచ్చు. ఇవి వాటి యొక్క ఒక ప్రాపర్టీ తీసుకొని వాటి కలర్స్ అనేవి ఎలా ఇస్తామంటే ఈ విధంగా ఒకటి కలర్ నేమ్స్ ఇవ్వచ్చు, దాని యొక్క ప్రాపర్టీ వాల్యూ అనేది. లైక్ కలర్ నేమ్స్ ఈక్వల్ టు రెడ్ ఇవ్వచ్చు, గ్రీన్, బ్లూ, బ్లాక్ అని ఈ విధంగా అనమాట. సో నీకు నేను మళ్ళీ దాంట్లో విజువల్గా చూపిస్తాను. జస్ట్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ హెక్సా కోడ్స్. హెక్సా అంటే మీనింగ్ ఏంటి అంటే 6 అని, అది మనకు తెలుసు. దాంతో కూడిన కోడ్స్ అనమాట. అంటే ఆ కలర్స్కి హెక్సా కోడ్స్ అనేవి కూడా ఉంటాయి. లైక్ అవి ఎలా ఉంటాయంటే ఎఫ్ఎఫ్ఎఫ్, F000, మళ్ళీ 00, FF00 ఈ విధంగా అనమాట. ఇవి హెక్సా కోడ్స్ అని అంటారు. సో ఇవి ఎలా తీసుకోవాలి. అలాగే RGB అంటే ఏంటి, RGBA అంటే ఏంటి, HSL. RGB అంటే ఏంటంటే R అంటే రెడ్, G అంటే గ్రీన్, B అంటే బ్లూ. అదేవిధంగా RGBA అంటే ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ. A అంటే ఆల్ఫా. లాస్ట్లో A అంటే ఆల్ఫా అంటే దాన్ని ఒపాసిటీ అనొచ్చు, లేదా ట్రాన్సిషన్ అనొచ్చు అనమాట. అంటే దాని యొక్క కలర్ యొక్క మందం, అంటే థిక్ రెడ్ నుంచి లైట్ రెడ్గా ఎలా మారాలి అని దాని యొక్క వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట. సో రెడ్డే కాదు, గ్రీన్, ఆ విధంగా ఏ కలర్ అయినా మారచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు HSLA అంటే హెచ్ అంటే హువా, సాచురేషన్, లైట్నెస్, ఆల్ఫా. ఏ అంటే ఆల్ఫా, ఎల్ అంటే లైట్నెస్, ఎస్ అంటే సాచురేషన్, హెచ్ అంటే హువా అనేది ఏంటి అంటే అది ఒక కలర్లో ఒక ప్రాపర్టీ అనమాట, అంతే, ఇంకేం లేదు. దాన్ని కూడా చూద్దాం. అలాగే HWB అంటే హువా, వైట్నెస్, బ్లాక్నెస్. సో గాయస్, ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో దీనికోసం నేను విజువల్ స్టూడియో కోడ్ను ఓపెన్ చేసా. గాయస్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే కలర్స్ కదా. సో సిఎస్ఎస్ కలర్స్ అని టైటిల్లో ఇచ్చామన్నమాట. ఇక్కడ బాడీలో నేను అసలు ఏమి రాయలేదన్నమాట. చూడండి, బాడీలో ఎలిమెంట్ అనేది ఏమి రాయాల. సో ఇక్కడ నేను బాడీని సెలెక్ట్ చేసుకుంటున్నా సిఎస్ఎస్లో. సో ఫ్లవర్ బ్రాకెట్స్. బాడీ మొత్తం కలర్ రావాలి అంటే దానికి ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వీడియో అంతా ఇంకోటి చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటే చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం నేర్చుకునేపోయేది అంటే జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒక ప్రాపర్టీ అని గుర్తుపెట్టుకోండి. దానికి కలర్స్ అనేవి ఎలా ఇవ్వాలి అన్న విషయం ఇప్పుడు నేర్చుకుందాం. BSEK బ్యాక్గ్రౌండ్ కలర్, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇప్పుడు ఇక్కడ మనం కలర్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్డ్లో కలర్ నేమ్స్ అని ఉంది. అంటే ఇక్కడ మనం కలర్స్ నేమ్స్ ఇస్తే అది ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేమ్ మారుతుంది. లైక్ రెడ్. ఇక్కడ రెడ్ ఇవ్వాలా అంటే అస్సలు కాదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కలర్సే. ఈ కలర్స్ ఈ అప్లికేషన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. లేకపోతే గూగుల్లో మనం సెర్చ్ చేసినట్లయితే కలర్ పిక్కర్స్లో లైక్ చాలా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి కలర్తో నేమ్స్ అనేవి. సో వాటిలో అవైలబుల్గా ఉందన్నమాట. ఇవన్నీ ఈ సైడ్ ఉన్నటువంటి కలర్స్ నేమ్స్ అనమాట. అదే ఈ పక్క చూసుకున్నట్లయితే వాటికి హెక్సా కోడ్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు డార్క్ బ్లూ అని ఉంది కదా. సో దానికి హెక్సా కోడ్ ఉంది. హెక్సా అంటే ఏంటంటే 6. సో 6 వాల్యూస్కి సంబంధించిన కోడ్ అనమాట. లైక్ 0000 AB, 4 zeros, ఒక AB. సో దీని వాల్యూ ఇచ్చినా కూడా అది ఆ కలర్లో రావడం జరుగుతుంది. ఆ కలర్ అంటే ఈ కలర్కి సంబంధించి ఇది ఒక వాల్యూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇక్కడ నేను ఫస్ట్ మీకు చూపించడం కోసం రెడ్ అని ఇస్తున్నా. సో సెమికోలాన్. ఆ ఫైల్ని ఓపెన్ చేద్దాం.
సిఎస్ఎస్లో ఇక్కడ ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఎలా వచ్చింది ఫ్రెండ్స్? రెడ్ కలర్లో వచ్చింది కదా. రెడ్ కాకపోతే అక్వా వేద్దాం. సో ఆ కలర్లో రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే కలర్ నేమ్స్ ఇస్తే అది వస్తుంది. ఇక్కడ అదేవిధంగా హెక్సా కోడ్స్ అంటే ఏంటో చూద్దాం. గాయస్, ఫస్ట్ హెక్సా కోడ్స్లో స్టార్టింగ్ మనం యూజ్ చేయాల్సిన సింబల్ ఏంటంటే హ్యాష్ అనమాట. హ్యాష్, దాని తర్వాత 6 కోడ్స్ ఉంటాయి. మళ్ళీ దానికి ఏదైనా ఆల్ఫా అనేది ఎక్స్ట్రా ఉంటే అప్పుడు దానికి సంబంధించి ఇంకో కోడ్స్ అనేవి యాడ్ అవుతాయి, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ డిఫాల్ట్గా 6 వాల్యూస్ ఇచ్చా అనమాట. అంటే జీరోసే ఎన్ని ఇచ్చా? 1 2 3 4 5 6 ఇచ్చా. అంటే ఈ హెక్సా కోడ్లో స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ అన్ని జీరోస్తో స్టార్ట్ అవుతుంది అనమాట. దీని వాల్యూ అంటే బ్లాక్ అనమాట. అంటే బ్లాక్ స్టార్టింగ్ కలర్ ఏంటి అంటే బ్లాక్. అన్ని వాల్యూస్ జీరో ఇస్తే హెక్సా కోడ్లో దాని స్టార్టింగ్ కలర్ ఏంటి అంటే బ్లాక్ అనమాట. చూడండి, ఇక్కడ బ్లాక్ అనేది రావడం జరిగింది. అదే లాస్ట్ వాల్యూ ఏంటి అంటే ఎఫ్ 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 ఇలా ఎన్ని రావాలంటే 6 రావాలన్నమాట. సో 6 ఇచ్చా. ఇది లాస్ట్ హెక్సా కోడ్ వాల్యూ అనమాట. ఇదే కలర్ అంటే వైట్ కలర్. అదే ఇప్పుడు మనకి రెడ్ కలర్ రావాలి అంటే స్టార్టింగ్ 2Fs 0 0 0 0 ఇచ్చినట్లయితే అది రెడ్ కలర్. ఇక్కడ చూపించండి, చూడండి, రెడ్ కలర్ అది. లేదు నాకు ఇప్పుడు గ్రీన్ కలర్ రావాలి అంటే ఈ ఎఫ్స్ అనేది ఈ 2 జీరోల మధ్యలో ఇస్తున్నా. సో గ్రీన్ కలర్. నాకు బ్లూ కలర్ రావాలి అంటే ఈ ఎఫ్స్ అనేది ఇక్కడ ఇస్తున్నా. సో ఇప్పుడు ఇవి బ్లూ కలర్ అనమాట. ఇది ఎలా వచ్చింది, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? హెక్సా కోడ్స్ అంటే ఈ 6 కోడ్స్తోనే గుర్తుపెట్టుకోవాలా? సో ఇలా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే చూడండి, స్టార్టింగ్ ఇప్పుడు మనం 6 జీరోస్ ఇచ్చాం కదా, అదే ఇక్కడ నేను 3 జీరోస్ ఇస్తున్నా. అంటే పెయిర్ లాగా అనమాట. అంటే 6 జీరోస్ అనేది 2 జీరోస్ ఒకటిగా, 2 జీరోస్ ఒకటిగా, 2 జీరోస్ ఒకటిగా అక్కడ మనం ఇచ్చాం. అదే ఇక్కడ ఎలా ఇస్తున్నా అంటే ఆ 2 జీరోస్ ప్లేస్లో 1 జీరో ఇస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఇది కూడా ఏంటి అంటే బ్లాక్ అని అర్థం. సో బ్లాక్. ఇప్పుడు ఇక్కడ 3Fs ఇస్తే ఏమవుతుంది? వైట్ కలర్. ఒక F 2 జీరోస్ ఇస్తే రెడ్ కలర్, స్టార్టింగ్ F ఇచ్చి. అదే మిడిల్లో F ఇస్తే గ్రీన్ కలర్. గాయస్ ఇక్కడ సింబల్ చూపిస్తాం కదా, సో దాన్ని బట్టి చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ F, లాస్ట్లో F ఇస్తే అది బ్లూ కలర్. ఇక్కడ F అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఒక కలర్ ఫుల్గా ఎంత ఉంటుంది అంటే దాని యొక్క వాల్యూ ఎంత అంటే 255 ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ చెప్తా ఎలా అంటే, సో హెక్సా కోడ్స్ అంటే చూసాం కదా, ఇప్పుడు RGB అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, నెక్స్ట్ ఏంటి అంటే RGB. R అంటే రెడ్, G అంటే గ్రీన్, అలాగే B అంటే బ్లూ. ఓకే గైస్, R అంటే రెడ్, G అంటే గ్రీన్, B అంటే బ్లూ కదా. సో ఇదే విధంగా మనం హెక్సా కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అది ఎలానో ఫస్ట్ RGB అంటే చూద్దాం. RGBని ఎలా తీస్తామంటే చూడండి, RGB బ్రాకెట్స్ ఎండింగ్లో సెమికోలాన్ అనమాట. అంటే RGB ఫస్ట్ దీని వాల్యూస్ 0, 0, 0 ఇస్తున్నాం. అంటే బ్లాక్. ఇంతకుముందు మనం హెక్సా కోడ్స్ చూసాం కదా, సో స్టార్టింగ్ అన్నిటికీ 0 0 0 ఇచ్చినట్లయితే అదేమైందంటే బ్లాక్ అయ్యిందనమాట. సో ఇక్కడ కూడా అంతే. అంటే ఆ హెక్సా కోడ్స్ అనేవి ఈ RGB నుంచి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ R అంటే రెడ్, G అంటే గ్రీన్, B అంటే బ్లూ. ఒక కలర్ ఫుల్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 255 ఉంటుంది ఫ్రెండ్స్. ఒక కలర్ ఫుల్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 255 అనమాట. సో నేను స్టార్టింగ్ రెడ్లో 255 ఇచ్చా, గ్రీన్ 0 చేసుకున్నా, అలాగే బ్లూ కూడా 0 చేసుకున్నాను అనమాట. అంటే రెడ్ కలర్ అనేది 255 ఫుల్గా కావాలి అని చెప్పా. G వాల్యూ 0 ఇచ్చుకున్నా, B వాల్యూ 0 ఇచ్చుకున్నా. అప్పుడు అది ఏమైందంటే రెడ్ కలర్ అయింది కదా. చూడండి,
రెడ్ కలర్ అనేది రావడం జరిగింది. అదే ఇప్పుడు మనకి గ్రీన్ కావాలనుకుంటే సో ఇక్కడ 0 ఇచ్చి ఒక కలర్ ఫుల్ వాల్యూ ఎంత అంటే 255. సో ఇక్కడ రెడ్ ఇచ్చా అనమాట, సారీ ఇక్కడ 255 ఇచ్చా అనమాట. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే గ్రీన్ అనేది రావడం జరిగింది. అలా ఇక్కడ 0 ఇచ్చి ఇక్కడ బ్లూ ఇస్తున్నా చూడండి 255. సో ఇక్కడ బ్లూ రావడం జరిగింది. ఇక్కడ చూపించింది కాబట్టి చెప్పడంలా. గైస్ చూడండి ఇక్కడ ఆర్జీబీ అనేది ఈ కలర్స్ అనమాట. ఇక్కడ నేను ఏ కలర్ అయినా ఆటోమేటిక్గా ఇక్కడ ఏ కలర్ అయితే పిక్ చేసుకుంటానో ఆటోమేటిక్గా దాని వాల్యూస్ సహా ఇక్కడ రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఇక్కడ ఆర్జీబీ వాల్యూ అనేది మారింది. మరి ఇదేంటి ఈ పక్కన ఉన్న లైన్ ఏంటి అంటే అది ఆల్ఫా అనమాట. అంటే ఒపాసిటీ లేదా ట్రాన్సిషన్ అని అంటాం. అంటే ఒక కలర్ స్టార్టింగ్ ఫుల్ కలర్ నుంచి దాని కెపాసిటీ ఒక్కొక్కరు తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే రెడ్ అనేది ఫుల్గా ఉంది కదా, నేను దీన్ని అడ్జస్ట్ అయ్యే కొందికి ఇక్కడ అడిషనల్గా ఇంకోటి యాడ్ అయ్యింది. అది ఏంటి అంటే ఇక్కడ చూడండి RGBA. అంటే ఏంటంటే ఆల్ఫా అని అర్థం అనమాట. దాని వాల్యూ ఇది. దీని వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 0.0 నుంచి 1 పాయింట్ వరకు ఉంటుంది అనమాట, ఎండింగ్ అనమాట. సో గైస్ చూడండి మీకు అవ్వడం కోసం ఇప్పుడు 0.0 ఇచ్చాము కదా. సో 0 పాయింట్స్ ఇద్దులే 0 అనే ఇచ్చామనుకుందాం. గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాక్ రావడం జరిగింది. ఎందుకంటే ఇది రెడ్ కలరే, ఆర్లో రెడ్ ఆర్ అంటే రెడ్డే, కానీ దాని యొక్క కెపాసిటీ ఎంత ఇచ్చామంటే 0 ఇచ్చామన్నమాట. అంటే దాని యొక్క కెపాసిటీ ఎంత ఇచ్చామంటే 0 ఇచ్చాము. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. సో అది బ్లాక్ వైట్ రావడం జరిగింది. దాని యొక్క కెపాసిటీ అంతా 0 కాబట్టి. ఇప్పుడు నేను దాని వాల్యూ ఎంత ఉంటుందని చెప్పాను, 0 నుంచి 1 లోపల ఉంటుందన్నా కదా. సో 0.5 ఇద్దాం. ఇప్పుడు అదే కలర్లో మారుతుందో చూద్దాం. సో గైస్ చూసారు కదా, అంటే రెడ్లో హాఫ్ అనమాట, రెడ్లో హాఫ్. నెక్స్ట్ ఇక్కడ 0.8 ఇస్తున్నాం. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. రిఫ్రెష్. సో ఫుల్ రెడ్ కాకుండా దాంతో ఒక్కరు తక్కువ అనమాట. ఇక్కడ 0.2 ఇద్దాం. ఇప్పుడేమవుతుందో చూద్దాం. సో రెడ్ కన్నా ఒక్కరో వైట్ కన్నా ఒక్కరో 0.2 మందంతో దాని యొక్క ఒపాసిటీతో రావడం జరిగింది. గైస్ అంటే అర్థమైంది అనుకున్నా, ఆల్ఫా. దీన్ని ఏమంటారంటే RGBA. సో గైస్ ఈ వాల్యూ RGBA. నెక్స్ట్ HSL అంటే ఏంటో చూద్దాం. HSLA హువా సాచురేషన్ అండ్ లైట్నెస్. సో గైస్ చూడండి దీన్ని తీయచ్చు. ఇక్కడ కలర్ పిక్ చేసుకుంటున్నా. నా మౌస్ పాయింటర్తో నేను ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా వాటి యొక్క కోడ్స్ అనేవి మారుతుంది. చూడండి ఫస్ట్ ఇక్కడ హెక్సా కోడ్ ఉంది కదా. సో మళ్ళీ క్లిక్ చేస్తే HSLA అని ఇంకో కోడ్ వచ్చిందనమాట. నెక్స్ట్ క్లిక్ చేస్తే HWB అని రావడం జరిగింది. అదే మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే RGBA రావడం జరిగింది. RGBA ఇప్పుడు ఎలా ఉంటుందో మనం చూసాం కదా. సో దీనిలో ఆల్ఫా నేను ఫుల్గా పెట్టేస్తున్నా. సో దానివల్ల ఇక్కడ రాలే వాల్యూ, రెడ్ కలర్ ఒకటే వచ్చింది. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే HSL అనమాట. సో HSL అంటే ఇది పర్సెంట్ వైజ్గా ఉంటుంది. అంటే 0 to 100%. ఇక్కడ H అంటే హువా, S అంటే సాచురేషన్, అదేవిధంగా L అంటే లైట్నెస్ అనమాట. సో నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను చూడండి. ఈ పాయింటర్ని ఇక్కడ నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తానో ఆటోమేటిక్ ఇక్కడ పర్సంటేజ్ అనేది చేంజ్ అవ్వడం మీరు గమనించాలి. సో ఇక్కడ ఇటు పెడితే వైట్ రావడం. సో ఆల్ఫా ఈ విధంగా దాని యొక్క కలర్స్ అనేవి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా దీంట్లోనే కాదు దేంట్లో అయినా, లైక్ RGBలో కూడా చూడండి. సో ఇక్కడ కలర్స్ అనేవి అడ్జస్ట్ అవ్వగానే దీని యొక్క రెడ్, గ్రీన్, బ్లూ అనే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను రెడ్కే అప్లై కాదు, ఎనీ వాల్యూ లైక్ బ్లూ, సయాన్, గ్రీన్, లైట్ గ్రీన్, పర్పుల్, సో ఈ విధంగా అనమాట మనం నేర్చుకునేది HSL కదా. సో దీనికి ఫుల్గా ఇస్తే ఆటోమేటిక్గా దీని పర్సంటేజ్ చూడండి 148, 100, సో 50. ఇది అంటే ఫుల్ కలర్ కాదని, అది ఒక కలర్ ప్రాపర్టీ అంతే. దాన్ని మనం ఎట్టయితే అడ్జస్ట్ చేస్తాం ఆటోమేటిక్గా అది
మనం ఏ కలర్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం జరిగింది. సో ఈ కలర్స్ కూడా మనకి గూగుల్లో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో దాంట్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోనే ఆల్ఫా అంటే ఏంటో కూడా నేర్చుకుందాం. గాయస్, ఆల్ఫా అంటే మనం ఇందాక చూసాం కదా, ఈ పక్కన ఉన్నదన్నమాట. అంటే దీని యొక్క కెపాసిటీని మనం తగ్గించుకోవచ్చు. ఇది లాస్ట్లో పెడితే అది ట్రాన్స్పరెన్సీ అయిపోతుంది. ఇంకొక రవ్వ కలర్ కనిపిస్తూ దీని వాల్యూ ఫుల్, ఈ కలర్ యొక్క వాల్యూని ఫుల్గా ఉంటే ఆల్ఫా అనే రాదు. మనం దాన్ని తగ్గించుకున్నట్లయితే ఇక్కడ ఆల్ఫా అనేది వస్తుంది అనమాట. సో దీని కలర్ ఫుల్ ఇక్కడ పెడుతున్నాం, రిఫ్రెష్. సో కలర్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా HWB అనేది కూడా అంతే ఫ్రెండ్స్. చూడండి, HWB అనేది చూడండి, HWB అంటే హువా వైట్నెస్ అండ్ బ్లాక్నెస్. ఈ లాస్ట్ది అనమాట, హువా వైట్నెస్ అండ్ బ్లాక్నెస్. దీని వాల్యూస్ చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇది కూడా అంతే. దేనిలాగంటే HSL లాగే. సో ఇక్కడ వైట్నెస్ అనేది, బ్లాక్నెస్ అనేది ఈ విధంగా దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి దాని యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. సో చూడండి, ఈ కర్సర్ పాయింట్ నేను ఎలా అయితే మూవ్ చేస్తున్నానో ఆటోమేటిక్గా దాని కలర్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. కలర్స్ అదేవిధంగా పైన ఒక పర్సంటేజ్ వాటి యొక్క వాల్యూస్ అనేది కూడా చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇది దాని కెపాసిటీ. సో ఇది దాని యొక్క కలర్ చేంజెస్ అనమాట. HWB గైస్, CSSలో కలర్స్ అనేవి ఎలా ఉంటాయో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో గ్రేడియంట్ అంటే ఏంటో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఆ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో గైస్, మిస్ అవ్వకండి.